టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు గోవాలో అరెస్ట్ అయ్యారు. విదేశాలకు పారిపోతున్న సమయంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. 2 రోజులుగా జానీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేసినట్లు ప్రకటించారు. 4 స్పెషల్ టీమ్స్ తీవ్రంగా 2 రోజులు గాలించిన తర్వాత జానీ దొరికారు. నెంబర్ 1 కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న ఆయన ఇలా యువతిని వేధించాడని తెలియడంతో ఫ్యాన్స్ ఇంకా షాక్ లోనే ఉన్నారు. అయితే జానీ మాస్టర్ తో ఆ యువతికి ఎలా పరిచయం ఏర్పడింది? లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా ఆమె భార్యతో కూడా దాడులు చేయించినట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ కేసు ఎలా స్టార్ట్ అయింది? అసలు ఏం జరిగింది? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారంటూ 4 రోజుల క్రితం 21 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించడంతో అందరూ షాక్ అయ్యారు. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా ఉన్న జానీ మాస్టర్కు 2017లో ఆ యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ఫోన్లో మాట్లాడుకునే వరకు వెళ్ళింది. ఆ తర్వాత 2019లో జానీ మాస్టర్ టీంలో బాధితురాలు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది. ఇక జానీ ఏ ప్రాజెక్ట్ చేసినా అందులో ఆమె ఉండేది. షూటింగ్ కోసం ముంబై వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో జానీ తనపై చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ యువతి పోలీసులకు తెలిపింది. అలా చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా చాలా నగరాల్లో అవుట్డోర్కు వెళ్ళినప్పుడు ఆమెను జానీ లైంగికంగా వేధించాడట. అలాగే నార్సింగ్లోని తన ఇంట్లో కూడా జానీ అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడట. ఈ విషయాలే ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయాలు ఎవరికైనా చెబితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండనివ్వనని, సినీ ఇండస్ట్రీలోనే కనిపించకుండా చేస్తారని జానీ మాస్టర్ ఆమెను బెదిరించేవాడట. షూటింగ్ సెట్లోని వ్యానిటీ వ్యాన్లో కూడా బలవంతం చేసేవాడట. ఒకవేళ ఒప్పుకోకపోతే సెట్లో అందరి ముందు అవమానించేవాడట. అసభ్యకరంగా తాకుతూ తిట్టేవాడట. ఈ విషయాలన్నీ బాధితురాలు చెప్పడంతో పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని జానీ బలవంతం పెట్టేవారట. ఇవన్నీ భరించిన బాధితురాలు ఆయన దగ్గర కొరియోగ్రాఫర్గా చేయటం మానేసి మరోచోట జాబ్లో చేరింది. దీంతో ఈసారి జానీ తన భార్యను బాధితురాలు ఇంటికి పంపేవాడట. జానీ భార్య అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకుందట. మతం మారాలంటూ ఆమెను బెదిరించిందట. చాలాసార్లు జానీ భార్య బాధితురాల్ని కొట్టిందట. ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. మరి 3 రోజుల నుంచి తప్పించుకొని తిరిగిన జానీ ఎట్టకేలకు గోవాలో పోలీసులకు దొరికిపోయాడు. ఇక ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఏదేమైనా బాధితురాలికి మాత్రం న్యాయం జరగాలని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.